Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Welcome to Vedantu Telangana 9 and 10. This is Srikanth sir, your chemistry master teacher. సో చాలా మందికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది, ఓకేనా? సో అసలు చదువు అంటే ఎందుకు ఎందుకు చదవాలని ఇంట్రెస్ట్ లేకుండా ఉండుంటారు. సో మీకు కూడా నిజంగా చదవాలనిపించడం లేదా? తప్పకుండా ఈ వీడియో చూడాలి మీరు, మీకోసమే ఈ వీడియో. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. డెఫినెట్లీ మళ్ళీ చదువు మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చేలా చేయడం నా బాధ్యత. సో చలో లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, మనకి చదవాలి అనిపించడం లేదా చివరి వరకు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఇక్కడ చూడొచ్చు మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10. దీస్ ఆర్ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇవన్నీ కూడా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి, ఓకేనా? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ విల్ బి యూజింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ Telegram will be using for notes, and Vedantu Telangana 9 and 10, the most interesting, energetic, enthusiastic channel. Okay, so and for more important notes kosam aithe description ni check cheyandi. So there you will get all the notes, okay, of each and every session. చలో ఇక్కడ చూడొచ్చు నాన్న, మనకి అసలు చదవాలనిపించట్లేదు. సో ద ట్రూత్, వాట్ ఈస్ ద ట్రూత్? అసలు ట్రూత్ ఏంటి? ఓకేనా? సో చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి. సో చదివితే అసలు ఏం జరుగుతూ ఉంది, ఆ ట్రూత్ గురించి తెలుసుకుందాం ఇక్కడ. సో యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ టుడే, నాట్ టుమారో. సో మన ఫ్యూచర్ ఏదైతే ఉందో, సో అసలు నిజం ఏంటంటే ఇక్కడ మన ఫ్యూచర్ అనేది మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా? మనం ఆలోచించే విధానం పైన ఆధారపడి ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ మీరేం చేస్తున్నారు, ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈ క్షణం మీరు ఏం చేస్తున్నారు అనేది మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం రేపు ఏం చేయబోతున్నాం అనే దానిపైన ఫ్యూచర్ డిపెండ్ అవ్వదు. సో ద ట్రూత్ ఈజ్ హియర్. వాట్ యూ షుడ్ రిమెంబర్ హియర్, యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ టుడే. సో మీరు ఏం చేస్తూ ఉన్నారో దాని మీద మాత్రమే డిపెండ్ అవుతూ ఉంటుంది. మీరు ఏం చేయబోతారు అనే దానిపైన మన ఫ్యూచర్ అయితే డిపెండ్ అవ్వదు. సో యూ షుడ్ రిమెంబర్ అండ్ నిజమేంటో తెలుసుకోవాలి. సో నిజమేంటో తెలుసుకొని మనం చదవడం స్టార్ట్ చేయాలి, చదువు మీద ఇంట్రెస్ట్ చూపించాలి. సో దట్ ఈస్ అ ట్రూత్, అది ట్రూత్ మనకి. సో నెక్స్ట్ చూడండి, ద ఎఫర్ట్, ఓకేనా? ఎఫర్ట్. సో మనం పెట్టే ఈరోజు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా రేపటి పైన డిపెండ్ అయి ఉంటాయి నాన్న. సో రేపు జరిగే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు మనం పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా రేపు జరిగే దానిపైన డిపెండ్ అయి ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి సక్సెస్ డస్ నాట్ కమ్ ఓవర్ నైట్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ స్మాల్ డైలీ ఎఫర్ట్స్, ఓకేనా? సక్సెస్ అనేది రాత్రికి రాత్రే వచ్చి మన దగ్గర ఉండిపోదు. సక్సెస్ అనేది మనం చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో డైలీ లైఫ్లో, సో దానిపైనే మన సక్సెస్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పటి నుండి ఎఫర్ట్స్ పెట్టండి స్టడీ పైన. సో దట్ ద సక్సెస్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్లోనే సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎఫర్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు పెట్టే ఎఫర్ట్స్ పైనే మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. సక్సెస్ అనేది మనం చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసే చిన్న చిన్న టాస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో సక్సెస్ డజంట్ కమ్ ఓవర్ నైట్. అసలు మనకు సక్సెస్ అనేది ఓవర్ నైట్లో మన దగ్గరికి వచ్చి ఉండదు. సో మనం చేసే హార్డ్ వర్క్ని, మనం తీసుకునే డెసిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అయి ఉండడం జరుగుతూ ఉంది, రైట్? సో నెక్స్ట్ ద డిస్ట్రాక్షన్, ఓకేనా? స్టడీ పైన డిస్ట్రాక్షన్ పోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే నాన్న, నవేడేస్ ఈరోజు జరుగుతున్న దాంట్లో సోషల్ మీడియా, ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉంటారు అండ్ యూ పీపుల్ ఆల్సో అడిక్టెడ్ టు డూ ద రీల్స్, ఓకేనా? రీల్స్ చేస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో జరిగేదని అసలు పట్టించుకోరు. సో సోషల్ మీడియా కానీ, గేమ్స్ కానీ, మూవీస్ కానీ, దే కెన్ వెయిట్, ఓకేనా? యువర్ డ్రీమ్ కెనాట్. సో సోషల్ మీడియా వెయిట్ చేస్తుంది. మీరు సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు యూజ్ చేయొచ్చు. గేమ్స్ ఏవైతున్నాయో అవి కూడా మీరు సక్సెస్ అయిన తర్వాత చూసుకోవచ్చు. మూవీస్ అవి ఎప్పుడైనా చూసుకోవచ్చు. బట్ మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఇట్ కెనాట్ వెయిట్ ఫర్ యూ. మీరు డ్రీమ్ కోసం వెయిట్ చేయాలి కానీ మీ డ్రీమ్ మీకోసం వెయిట్ చేయదు. సో మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేయాలి అని అనుకుంటే, సో డెఫినెట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ బెటా, యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేసేయాలి. అంటే సోషల్ మీడియాని అవాయిడ్ చేసేయండి. అన్నెసెసరీ గేమ్స్ నవేడేస్ ద పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దీస్ గేమ్స్, పబ్జీ అని, ఫ్రీ ఫైర్ అని. సో వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటా ఉన్నారు కాబట్టి వాటిని వదిలేయండి కంప్లీట్గా. ఆ డిస్ట్రాక్షన్ నుంచి బయటకు రండి. సో తప్పకుండా మీకు చదువు పైన ఇంట్రెస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు చదువుతూ ఉంటారు. సో డిస్ట్రాక్షన్ అనేది అది ఏ రోజైనా మనము ఏ రోజైనా లైక్ వాట్ వీ కెన్ సే మొబైల్ ఫోన్స్ కానీ, లేదంటే సోషల్ మీడియా కానీ, ఏదైనా కానీ తర్వాత ఫ్యూచర్లో వాడుకోవచ్చు, తర్వాత యూజ్ చేయొచ్చు. బట్ డ్రీమ్ అచీవ్ చేయాలంటే డిస్ట్రాక్షన్ని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయాల్సిందే, రైట్? సో నెక్స్ట్ చూడండి, మనకి ద ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, సార్ మేము బిజినెస్ చేస్తూ ఉన్నాము, ఇన్వెస్ట్మెంట్ అది కాదు నాన్న. ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, సో జస్ట్ టైం నాన్న, ఓకేనా? సో టైం ఇన్వెస్ట్ చేయాలి దేనిపైన, స్టడీ పైన టైం ఇన్వెస్ట్ చేయాలి, ఓకేనా? సో
ఎవ్రీ చాప్టర్ యూ స్టడీ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్, ఓకేనా. సో మన యొక్క ఫ్యూచర్ కోసం మనం చదివే ప్రతి చాప్టర్ కూడా అదొక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాంటిది. దాంతోపాటు వాట్ యూ హ్యావ్ టు డూ బెటర్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, ఓకేనా. మీ టైంని ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు మీ లైఫ్లో నిజంగా సక్సీడ్ అవుతూ ఉంటారు. లేదంటే సక్సెస్ అనేది మన డోర్ బయటే ఉండిపోతుంది. మీరు సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూసుకోవాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్ చేయండి, ఈరోజే ఇన్వెస్ట్ చేయండి, మీ యొక్క డేని ఇన్వెస్ట్ చేయండి మీ స్టడీ పైన. డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ద విజన్ ఏంటంటే మనకి, సో మన ఇమాజినేషన్, సో విజన్ మన ఇమాజినేషన్ ఏదైతే ఉందో, ఓకేనా. సో లైక్ ఇమాజిన్ ద డే యువర్ రిజల్ట్స్ కమ్, ఓకేనా. యువర్ హార్డ్ వర్క్, యువర్ సక్సెస్, యువర్ పేరెంట్స్ ప్రైడ్ సో విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్, ఓకేనా. సో విజన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే సక్సెస్ని మనము తొందరగా గ్రాప్ చేసుకోవాలి, ఓకేనా. సక్సెస్ని వెయిట్ చేయించకూడదు. సక్సెస్ మన దగ్గరికి ఈజీగా తొందరగా వచ్చేలా మనం చూసుకోవాలి, ఓకేనా. సో మన యొక్క హార్డ్ వర్క్ వల్ల మీరు తెచ్చుకొచ్చే సక్సెస్ ఏదైతే ఉందో అది మన పేరెంట్స్ని కూడా గొప్పగా నిలబెడతారు సొసైటీలో, ఓకేనా. సో పలానా అబ్బాయి, సో పలానా పేరెంట్స్, సో పలానా తల్లిదండ్రుల యొక్క అబ్బాయి ఆర్ అమ్మాయి, ఓకే, ఈరోజు ఈ ర్యాంక్ కొట్టినారు, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అనేది మన పేరెంట్స్ ప్రైడ్ నానా. సో విజన్ అలా ఉండాలి. ఏంటంటే మన విజన్ ఏంటి, నేను సక్సీడ్ అవ్వాలి, నేను టాప్లో ఉండాలి, మా పేరెంట్స్ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, సమాజం నా గురించి గొప్పగా మాట్లాడాలి అని చెప్పి అనుకోవాలి, ఓకే. అండ్ నవే డేస్ యూ మైట్ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్, మెనీ రీల్స్, మెనీ షార్ట్స్, ఓకేనా. చాయ్ వాలా, సో మన పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చాయ్ వాలా. సో ఇక్కడ నుంచి వచ్చాను, టీ అమ్ముకునే నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇండియా కంటే మామూలు విషయమా. పేపర్ బై అబ్దుల్ కలాం, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎట్లా వచ్చింది, విజన్ ఉంటేనే అన్నీ కూడా సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో మనం విజన్ని క్రియేట్ చేసుకోండి ఫస్ట్. ద నెక్స్ట్ వచ్చేసి మనకి రిమైండర్ నాన్న, ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మై డ్రీమ్ సమ్వన్ ఎల్స్ విల్ హైర్ మీ టు వర్క్ ఫర్ దేర్స్, ఓకేనా. సో ఎప్పుడైతే మన డ్రీమ్ ఏదైతే ఉంటుందో, మన డ్రీమ్ కోసం వర్క్ చేయకపోతే డెఫినెట్గా మనం ఇంకోరి దగ్గర వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది, ఓకేనా. సో చదువుకుంటే ఫ్యూచర్ వేరే ఉంటుంది. సో ఇట్లా చదువు లేకుండా చాలామంది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చదువుకోవాలని ఉన్నా కూడా చదివించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టట్లేదు, మనం డిస్ట్రాక్ట్ అవుతా ఉన్నాము, మనకు విజన్ లేదు, ఓకే. సో ఇవన్నీ లేవు కాబట్టి మనం కూడా అట్లాంటి స్టేజ్కి వెళ్ళాలనుకోవద్దు. సో అట్లాంటి స్టేజ్కి వెళ్ళే సిచ్యువేషన్ని మీరు వదిలేయండి ఇప్పుడే. సో మీరు చేయాల్సిన ఏంటంటే, ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ బెటా, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ డ్రీమ్, ఓకేనా. ఇఫ్ యూ డోంట్ వర్క్ ఫర్ యువర్ డ్రీమ్ సమ్వన్ ఎల్స్ వర్క్ ఫర్ దేర్, ఓకేనా. సో ఫర్ దేర్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫర్ దేర్ వర్క్స్ ఎవ్రీథింగ్ విల్ బి డన్, ఓకేనా. సో ఇదంతా మనము ఏం చేయాలి, సో డెఫినెట్గా మీరు చేయాల్సిందల్లా మీరు మీ డ్రీమ్ కోసం వర్క్ చేయాలి. మీరు మీ డ్రీమ్ కోసం వర్క్ చేసినప్పుడే సక్సీడ్ అవుతారు, రైట్. సో నెక్స్ట్ ద ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు అచీవ్ యువర్ టార్గెట్స్, ఓకేనా. సో డిసిప్లిన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ మోటివేషన్. సో మన సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం మోటివేట్ అవుతూ ఉంటాం, ఓకేనా. మోటివేషన్ ఫేడ్స్, డిసిప్లిన్ బిల్డ్స్ డెస్టినీ. సో మోటివేషన్ అనేది మేము ఎంత మోటివేట్ చేసినా కూడా మీ దగ్గర డిసిప్లిన్ లేదనుకోండి, ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది పనిచేయదు. సో డిసిప్లినే మన డెస్టినీని క్రియేట్ చేస్తుంది, డిసిప్లిన్ అనే మనని మన డెస్టినీకి తీసుకెళ్తుంది. సో ఫస్ట్ బీ డిసిప్లిన్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మీరుగా డిసిప్లిన్గా ఉండండి. డెఫినెట్గా నేను మీకు హామీ ఇస్తాను, మీరు డిసిప్లిన్డ్గా మీ యొక్క డ్రీమ్కి వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో మోటివేషన్ ఎంతైనా ఇవ్వచ్చు నాన్న, మీరు మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, మోటివేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. బట్ మీ దగ్గర డిసిప్లిన్ లేదు, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, మీ దగ్గర విజన్ లేదు, మీ దగ్గర నిజం లేదు, మీ దగ్గర ఎఫర్ట్ లేదు, సక్సెస్ అనేది మీది కాదు, మీ దగ్గరికి రాదు, ఓకే. సో దట్ ఈస్ అ ఫార్ములా. మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్ ఇంపార్టెంట్, దట్ యూ షుడ్ రిమెంబర్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే MVSAT, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్, ఓకేనా. ఈ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్లో టాప్లో ఉన్నా కూడా మీరు మీ పేరెంట్స్ని ప్రైడ్ని తీసుకురావచ్చు. ఈ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ మీకోసమే. మీరు ఎవరైతే ఉన్నారో రియల్ అచీవర్స్ అని చెప్పి మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో ఉన్న మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి.
ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తూ ఉందన్న అమాంగ్ 2.5 lakh టెక్స్ట్ టేకర్స్ అప్ టు 100% స్కాలర్షిప్ ఆన్ వేదాంత కోర్సెస్ విల్ బి ప్రొవైడెడ్. సో 150 crore వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాము. 2 crore వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ అండ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిమెంబర్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ 30th September. అంటే ఈరోజు ఓకే ఇంకొక 8 days ఉంది, 8 days ఉంది, ఆర్ ఇంకొక 5 days ఉంది, 6 days ఉంది అనుకోండి రిజిస్ట్రేషన్కి. సో మనం ఈ సెప్టెంబర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి సో మీరు రిజిస్ట్రేషన్ ఇప్పుడే చేసుకోండి, వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే అండ్ రైట్ ది MVSAT టెస్ట్. ఓకే సో ఎగ్జామ్ డేట్స్ యూ కెన్ సీ హియర్ 4th, 5th, 11th, 12th October ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 1st November అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ బెటా ఓకే సార్ ఎవరైతే చదవాలనిపించట్లేదో వారి కోసమే ఈ పర్టికులర్ మోటివేషన్. ఓకే స్టాప్ వెయిటింగ్ ఫర్ మోటివేషన్, స్టార్ట్ క్రియేటింగ్ ఇట్. ఓకేనా, మీరు మోటివేషన్ కోసం వెయిట్ చేయడం బంద్ చేయండి, మీకు మీరుగా క్రియేట్ చేసుకోండి సెల్ఫ్ మోటివేషన్. సో ఫోకస్, స్టడీ అండ్ విన్. సో మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో స్టడీ పైన డెఫినెట్లీ యూ విల్ బీ గోయింగ్ టు విన్. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ interesting and focusing on studies session. Okay, so thank you for being with me till this time. So see you again with another interesting topic in the next session. Till that time, bye everyone. This is Srikanth sir, your chemistry master teacher, and subscribe Vedanta Telangana 9 and 10. Click on the bell icon so that you will be getting more number of sessions. Thank you everyone. Bye bye.